హాయ్ ఫ్రెండ్స్, తాలింపులో ఎక్కువగా వాడే పచ్చిశనగపప్పుని కొబ్బరితో కలిపి కర్రీని అయితే చేసుకుందాం. దీనికోసం ఒక అరగంట ముందుగానే పచ్చిశనగపప్పుని ఒక గ్లాసులో అయితే నానబెట్టి కుక్కర్లో పెట్టేసేసి ఒక 2 విజిల్స్ అయితే రానిస్తున్నాను. ఈ లోపుగా ఒక చిన్న కొబ్బరికాయని ఇలా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ లోపు పప్పు అయితే ఉడికిపోయింది. వాటర్లో అయితే నేను సపరేట్ చేసేసుకున్నాను. ఈ వాటర్ని కూడా ఏదన్నా చారులో కానీ పప్పులో కానీ మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, ఇంగువ, కొద్దిగా మెంతి పౌడర్ని కూడా వేసేసి పోపు దినుసులని వేసేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని, ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్, పచ్చిమిరకాయలను కూడా వేసేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇలా ఉడికించిన పచ్చిశనగపప్పుని కూడా వేసేసి కొబ్బరి కూరని కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు టేస్ట్ తగినట్లుగా దీంట్లో సాల్ట్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. నేను పచ్చిమిరకాయ, ఎండుమిరకాయలు వేసాను కానీ నాకు స్పైస్ అంతగా అనిపించలేదు. అందువల్ల కారాన్ని కూడా కలుపుకొని ఒకసారి బాగా కలిపెట్టి ఒక 2 నిమిషాలు ఇలా మగ్గబెట్టి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పచ్చిశనగపప్పు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.